హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కుస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్న ఐటెం బియ్యం మజ్జిగ పేపర్ దోశలు. ఈ బియ్యం మజ్జిగ పేపర్ దోశలు తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్. ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి ఒక 8 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన బియ్యంలో ఎక్స్ట్రా వాటర్ తీసేసి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు మైదా పిండి, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. పిండి బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి మళ్ళీ మరోసారి మిక్సీ పట్టాలి. పిండిని మరో గిన్నెలో తీసుకుని పిండి బరకగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి. పిండి మరీ గట్టిగా లేకుండా పలచగా ఉండే విధంగా మజ్జిగ పోసుకొని కలుపుకోవాలి. పెనం కాలిందా లేదా అన్నది చూసుకుని దోసపిండిని పోసుకోవాలి. పెనమంతా దోసపిండి పట్టే విధంగా పోసుకోవాలి. దోసపిండి అంతా పెనమంతా అడ్జస్ట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశ కాలిన తర్వాత మెల్లగా దోశని తీసుకోవాలి. దోశ మనకి పేపర్ లాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దోశను తీసుకుని తిప్పుకోవాలి. దోశ 2 వైపులో కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బియ్యం మజ్జిగ పేపర్ దోశలు రెడీ. నేను చేసిన బియ్యం మజ్జిగ పేపర్ దోశలు మీకు నచ్చినట్లయితే చిక్కు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తుంది మీ చిక్కు ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.